హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ సరిత ఫ్రమ్ రత్నం ఫ్యాషన్ ఇమిటేషన్ జ్యువెలరీ. సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. మంచి పెండెంట్స్ అనమాట, క్వాలిటీ కూడా మంచి హై క్వాలిటీ పెండెంట్స్ చూపిస్తున్నాను. సో అంతకంటే ముందు ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ ఇంకొకటి, ఈరోజు మ్యాచింగ్ బీడ్స్ కూడా చూపిస్తానండి పెండెంట్స్కి. సో వీటికి అంటే మ్యాచింగ్ బీడ్స్ ఏవి సెట్ అవుతాయి అనేది మీకు ఈ వీడియోలో చాలా బీడ్స్ ఉన్నాయండి మన దగ్గర. కలర్స్ కూడా మీకు మంచి పేస్టల్ కలర్స్ అంటే ఇలా ఇంగ్లీష్ కలర్స్, లైట్ కలర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీకు మ్యాచ్ అంటే పెండెంట్స్కి మ్యాచ్ అయ్యే ఏ కలర్ అయితే బాగుంటుంది అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎంత అయితే బాగుంటుందని కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, సో ఇవన్నీ బీడ్స్ ఉన్నాయండి మన దగ్గర. సో కోరల్ కూడా ఉన్నాయి. కోరల్ కూడా వచ్చేసి మనకి కోరల్స్ ఇలా ఉంటాయన్నమాట. సో ఇలా అయితే డిజైన్స్ ఉంటాయండి. ఇవన్నీ పంప్కిన్ బీడ్స్ అండి ఇవి వచ్చేసి. సో ఇలా మనకి ఒక్కొక్క దానికి ఒక్కో డిజైన్స్ ఉంటాయి. ఇలా క్రిస్టల్స్లో కూడా అంటే ఏడీ క్రిస్టల్స్, షుగర్ క్రిస్టల్స్ ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ అయిపోయాయి కదా. సో ఇవి కూడా మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మేకింగ్ అనేది మన దగ్గర చేసిస్తాము. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి, సేమ్ అందులోనే ఇన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. మీకు ఎలా ఏ శారీకి మ్యాచింగ్ అయితే ఆ శారీకి కలర్ మ్యాచింగ్ టైప్లో ఇన్ని చాలా కలర్స్ ఉన్నాయండి. మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ అనేవి మనం మేకింగ్ చేసి ఇవ్వగలుగుతాము. ఇంకా పంప్కిన్ బీడ్స్లో కూడా ఇలా పింక్ ఉన్నాయి చూడండి, ఇది పంప్కిన్ బీడ్స్ అండి. ఇలా పింక్ కలర్ అండ్ దీంట్లో ఒక్క నిమిషం ఆగండి, మీరు ఎక్కడికి వెళ్ళరు, జస్ట్ నాది నేను ఏదో అలా సర్దుకోవడం తప్ప. ఎస్, దీంట్లో ఇలా టైప్ కూడా కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ బీడ్స్ ఏంటంటే మీకు ఈరోజు వీడియోలో చూపిస్తానండి. మీకంటే పెండెంట్స్కి ఏవైతే సెట్ అవుతాయి ఏంటి అనేది. సో బ్యూటిఫుల్ పెండెంట్స్ అనమాట. అంతకంటే ముందు సో ఐటమ్స్ స్టార్ట్ చేసే ముందు, చూపించడానికంటే ముందు ఒక్కసారి బుకింగ్ ప్రాసెస్ చెప్పేస్తానండి, వినేసేయండి. మన బుకింగ్ ప్రాసెస్ వచ్చేసి 7012287069 ఈ నెంబర్కి మీకు ఐటమ్ నచ్చినట్టయితే విత్ ప్రైజ్ స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. ఐటమ్ అవైలబుల్లో ఉంది అని చెప్పగానే మీకు ఐటమ్ అనేది పేమెంట్ కోసం ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్లో ఉందండి, నో క్యాష్ ఆన్ డెలివరీ. ఇది మన పేమెంట్ నెంబర్ వచ్చేసి 7012287069. జీపే, ఫోన్పే రెండు అవైలబుల్లో ఉన్నాయి. సో ఇన్స్టా పేజ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చండి. ఇన్స్టా పేజ్ వచ్చేసి ratnam_fashion అండి. అండ్ ప్రోడక్ట్ అనేది వన్స్ మీరు పేమెంట్ చేశాక సో దాని ఏదైతే పేమెంట్ చేశారో అది స్క్రీన్ షాట్ అండ్ ఫుల్ అడ్రస్, మీ షిప్పింగ్ చేయాల్సిన అడ్రస్ అనేది క్లియర్గా కాంటాక్ట్ నెంబర్ ఏది వర్కింగ్లో ఉంటుందో అది మాత్రమే పెట్టండి. విత్ అడ్రస్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ ఇంకా దానిలో సబ్ డిస్ట్రిక్ట్ ఏమన్నా ఉంటే కూడా పెట్టండి. అండ్ డిటిడిసి కొరియర్ సర్వీస్ అయితే ప్రోడక్ట్ డెలివరీ టైం వచ్చేసి 2 to 4 వర్కింగ్ డేస్ అండి. ఇండియన్ పోస్ట్ అయితే మినిమం 10 వర్కింగ్ డేస్ పడుతుందండి. ప్రోడక్ట్ డెలివరీ అవ్వడానికి, డిస్పాచ్ అవ్వడానికి 4 to 5 డేస్ పడుతుంది. ఓకే, అండ్ మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చి కూడా ఐటమ్స్ పర్చేస్ చేసుకునే అవకాశం ఉందండి. మన స్టోర్ వచ్చేసి నియర్ బై సన్ సిటీ, హైదర్షా కోట్, గంధంగూడ రోడ్ ఆపోజిట్ పెద్దమ్మ గుడి అండి ఇది. సో ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ ఏంటి అని. అండ్ హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళకైతే డిటిడిసి కొరియర్ ఈరోజు డిస్పాచ్ చేసాము, మీకు ట్రాకింగ్ ఇచ్చేసాము అంటే మీకు మినిమం 1 or 2 వర్కింగ్ డేస్లో అనేది ప్రోడక్ట్ వచ్చేస్తుందండి. సో అదర్ స్టేట్స్ వాళ్ళకి అంటే హైదరాబాద్ కాకుండా వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళకి సో వాళ్ళకి మినిమం 3 to 4 వర్కింగ్ డేస్ పడుతుందండి. అండ్ ఇంకొక విషయం, నేను ప్రతి ఒక్కరికి బుకింగ్ ఇచ్చాక ఏదైతే బుకింగ్ నెంబర్ ఉంటుందో ఆఫ్టర్ డిస్పాచ్ ట్రాకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి సేమ్ నెంబర్కి. సో మీకు ట్రాకింగ్ ప్రొవైడ్ చేశాక వెంటనే నేను కింద ఎన్ని డేస్లో అంటే ఏ టైంకి రీచ్ అవుతుంది, ఇట్స్ ఫ్రైడేనా. సో సపోజ్ నేను ట్యూస్డే డిస్పాచ్ చేశాను, సో వెనస్డే కాకుండా అంటే హైదరాబాద్ లోకల్లో వాళ్ళకి మేడం మీకు మోస్ట్లీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో వస్తుంది అని చెప్తాను. సో అప్పుడు రాలేదు అని అంటే మాత్రం నాకు మెసేజ్ చేయాలండి. నేను చెప్పిన డేస్లో రాలేదు అని అంటే మీరు కంపల్సరీ తప్పకుండా నాకు వాట్సాప్ చేయండి దయచేసి. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండి.
ప్రోడక్ట్ బుక్ చేయడమే కాదు, మీకు ప్రోడక్ట్ రిసీవ్ అయ్యే వరకు మాది ఎంత బాధ్యత ఉంటుందో కస్టమర్ కూడా అంతే మాకు సపోర్ట్ ఇవ్వాలండి. సో ప్లీజ్ దయచేసి మీకు పార్సల్ రిసీవ్ అవ్వకపోతే నాకు మెసేజ్ చేయండి. కొంచెం డిలే అయినా, పార్సల్ మిస్ అయినా, ఎక్కడ పోయినా మనకి దొరకడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని అది దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. అండ్ అన్బాక్సింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్ అండి. ఆఫ్టర్ రిసీవింగ్ ద ఐటమ్ యూ షుడ్ టేక్ అన్బాక్సింగ్ వీడియో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వితౌట్ కట్ పాస్. ఫుల్ లెంత్ వీడియోలు ఉండాలండి. 360 degreesలో వీడియో కంపల్సరీ తీయాలి. ఓపెన్ చేశాక యాక్సెప్ట్ చేయబడదు. ఇఫ్ ఎనీ డ్యామేజెస్, విరిగిపోవడం అలాంటివి అయితే మేము రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేస్తాం. అంతేకాని ప్రోడక్ట్ అనేది మీరు అన్బాక్సింగ్ చేయకుండా నేను పెట్టుకునేప్పుడు పోయిందండి, లేదండి ఇది ఇలాగే వచ్చింది, మీరు నన్ను నమ్మరా? నేను ఎవరినైనా నమ్ముతానండి, బట్ మా డిటీడీసీ అతను డ్యామేజ్ వెళ్ళింది ఇలా అంటే అయితే నమ్మరు కదా. సో అందుకని సో పార్సల్స్ వాళ్ళకి కొంచెం మనం కంప్లైంట్ ఇవ్వాలి అని అంటే సో మన సైడ్ నుండి కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? అదొకటి. స్టోన్ కానీ పర్ల్ కానీ ఫెనీ మిస్సింగ్ ప్లీజ్, దాంట్లోనే ఉంటాయి. మనకి షిప్పింగ్లో కొంచెం అలా పడేస్తారు కాబట్టి దాంట్లో నుండి ఏమైనా ఊడిపోయినా అండ్ బయటికి వచ్చినా మనకేంటంటే సో హరీబరీలో మనం ప్యాకింగ్ చేసే మూడ్లో తీసే మూడ్లో ఉంటాము, అది కింద పడిపోతాయి మనకు ఫ్లోర్ పైన, కానీ మనకు తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమనుకుంటారంటే ఏంటంటే అసలు మీరు చెక్ చేయకుండా పంపిస్తారా, కనీసం చూసుకోవాలి కదండి అని ఇలాంటి మెసేజ్ పెడుతూ ఉంటారు. చూసుకోకుండా నేను స్టోన్ కస్టమర్ని మోసం చేసే అంత కాదండి మాకు, 100% చెప్తున్నాను. స్మాల్ స్టోన్ బీడ్స్ మిస్ అయినా, నా దగ్గర బీడ్ దొరకకపోయినా, స్టోన్ దొరకకపోయినా నేను కంపల్సరీ ఆపేస్తానండి పార్సల్. లేదండి ఇది డ్యామేజ్ ఉంది అని చెప్తాను. ఈవెన్ నా షాప్కి వచ్చిన, స్టోర్కి వచ్చిన కస్టమర్స్ కూడా సేమ్ కన్వే చేస్తాను. సో ప్లీజ్ మీకు ఏమైనా మిస్ అయినా అలాంటి టైంలో నెక్స్ట్ పార్సల్లో పంపిస్తాను మీరు ఏదైనా బుకింగ్ చేసుకున్నప్పుడు. ఆర్ ఎల్స్ మీరు షిప్పింగ్ ఛార్జెస్ మళ్ళీ పే చేస్తే వెంటనే పంపించేస్తాను. సో ఇదన్నమాట అన్బాక్సింగ్ వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోతామండి. అంటే ఐటమ్స్ చూపించడం స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ అనమాట. లుక్స్ లైక్ రియల్ గోల్డ్ కాపీ మోడల్ డిజైన్ అనమాట. మీకు ఈ విధంగా అయితే ఉంటుందండి. చిన్న అంటే స్లైట్గా మనకి ఇట్లా చిన్న ఇష్యూస్ ఉంటాయి. డిజైన్ అయితే మనకి ఇలా ఉంటుందండి. ఓకే, లక్ష్మీదేవి సెట్ అనమాట మనకి. సో ఈ విధంగా అయితే సెట్ ఉంటుందండి. ఓకేనా? ఇట్స్ ప్రీమియం మ్యాట్. లక్ష్మీదేవి ఫేస్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉందన్నమాట. అండ్ ఇది రియల్ కెంపు స్టోన్. సో నార్మల్ స్టోన్కి రియల్ కెంపు స్టోన్కి తేడా ఇదే అండి. రియల్ కెంపు స్టోన్ ఏంటంటే చాలా థిక్నెస్ ఉంటుంది స్టోన్, అండ్ షైనింగ్ కూడా చాలా అంటే నీట్గా డార్క్నెస్ కనిపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ పచ్చలు ఉంది కదా అండి, పచ్చలు స్టోన్ కూడా మీరు చూసుకోవచ్చు. సో స్టోన్ అనేది ఎంత థిక్నెస్ ఉంది అండ్ షైనింగ్ అనేది ఉందో. అండ్ కిందకి మనకి ప్రీమియం మ్యాట్ బీట్స్ అనేవి ఇలా చిన్న క్యాప్స్తో పైన కింద క్యాప్స్ వేసి మరి మీకు అల్లిక అనేది చేసేసాను. ఎందుకు అంటే వీటి హోల్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయండి. సో మనం డైరెక్ట్గా మనం తీగ తీసి అల్లేసామనుకోండి, ఆ తీగ అనేది లోపలికి వెళ్ళిపోయి ఇలా హోల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అలా కనిపించకుండా ఉండాలని నేను ఇలా క్యాప్స్ పెట్టానండి. ఓకే, సో దెన్ లుక్ అనేది చాలా బాగుంటుంది. పెండెంట్ కూడా మీకు కొంచెం బిగ్ సైజ్ ఉంటుందండి. ఓకే, కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది. ఇలా చూసుకోవచ్చు మీరు. నా 3 ఫింగర్స్, నాది కొంచెం పొట్టి ఫింగర్స్ లేండి, ఈ ఫింగర్స్లో నాకు నిండుగా వచ్చేసింది అనమాట అమ్మవారి పెండెంట్. అండ్ బ్యాక్ సైడ్ దీనికి హుక్ ఇవ్వకుండా సైడ్స్కి మాత్రమే హుక్ ఇచ్చారండి. వీటికి ఏ బీడ్స్ సెట్ అవుతాయో నేను చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ రియల్ గోల్డ్ లాగా మనం చేయించుకున్నట్టే ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి లాకెట్ విత్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. బుట్ట బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్. ఇది అమ్మవారి ఫేస్ కూడా ఇక్కడ ఏదైతే ఉందో సో ఇక్కడ కూడా మనకి డిజైన్ బిగ్ సైజ్ వస్తుందండి. కొంచెం లిటిల్ బిట్ క్లమ్జీగా ఉంటుంది ఫేస్ అయితే. అండ్ ఇక్కడ మనకి రియల్ కెంపు స్టోన్స్, డౌన్ కూడా మీకు హ్యాంగింగ్స్ ఈ విధంగా అయితే ఇచ్చేసాము. ఫుల్ బుట్టా స్టోన్ అనేది వర్క్ అయితే ఉందండి. ఓకేనా? అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్. సో యాక్చువల్ మోడల్ అయితే ఎక్సలెంట్ మోడల్ విత్ బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అండి. సో ఇంత డిజైన్ ఉంది అని అంటే సో దీని కాస్ట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే నిజంగా. ఎందుకంటే క్వాలిటీ ఉన్నప్పుడు కంపల్సరీ కాస్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి అండి. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి అండ్ ఇయర్ రింగ్స్ లిటిల్ బిట్ వెయిట్ అయితే ఉన్నాయండి. 2300 ఫ్రీ షిప్, 2300 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకేనా? 2300 ఫ్రీ షిప్పింగ్. అండ్ వీటికి బీడ్స్, మ్యాచింగ్ బీడ్స్ వచ్చేసి ఇవైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. మీరు ఒకవేళ రూబీ బీడ్స్ అయితే కావాలి అనుకుంటే సింగిల్ లైన్ ఎనఫ్ అండి, సరిపోతుంది. లేదు పెండెంట్ ఇంకా నాకు కొంచెం మంచిగా హెవీగా కనిపించాలి అనుకుంటే సో డబల్ లైన్ వేయించుకోండి.
ఇట్స్ పర్ఫెక్ట్ సెట్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో ఇవి 350 to 380 అలా పడతాయండి. నాకు వాట్సాప్ చేయండి, నేను చెప్తాను మీకు. సైడ్ నుండి వేసుకోండి. ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ హుక్ అయితే కాదండి, మీరు ఇలా వేసుకోవచ్చు. ఓకే. సో సూపర్ డూపర్ సెట్ అండి. చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అయితే. ఎక్సలెంట్ మోడల్. సో ఇదన్నమాట సెట్. సో దీనికైతే 2 బీడ్స్ ఇవి సెట్ అవుతాయి. ఆర్ఎల్స్ మీరు ఇవి కూడా సెట్ చేసుకోవచ్చండి బీడ్స్. ఓకేనా. సో ఇవి ఉంది కదా, కొంచెం లైట్ వెయిట్, నాకు అంత డార్క్ వద్దు, నాకు చూడ్డానికి కొంచెం డార్క్గా ఉండొద్దు, లైట్గా కనిపించాలి అంటే సో ఇవి వేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. ఓకే. నేను ఎప్పుడు పెండెంట్స్ చూపించినా కంపల్సరీ బీడ్స్ అయితే మ్యాచింగ్ బీడ్స్ చూపిస్తానండి. అది తీసుకోవడం తీసుకోకపోవడం అది ఇంకా మీ ఇష్టము. కాకపోతే చాలామంది కానీ మంచి రెస్పాన్స్ వచ్చిందండి నిజంగా. నేను ఎవ్రీ టైం నేను ఎప్పుడు పోస్ట్ చేసినా నాకు హై లెవెల్ రెస్పాన్స్ వచ్చిందండి. ఇదైతే నేను చెప్పగలుగుతా. కస్టమర్స్ అయితే ఫుల్ సాటిస్ఫై, చాలా మంచి సాటిస్ఫాక్షన్తో ఉన్నారనమాట. సో ఇది మీరు పెండెంట్స్ అయితే ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీకు ఇలా రౌండ్వి ఉన్నాయి కదండి. సో ఈ రౌండ్వి కూడా మీరు జస్ట్ మీరు ఇలా పెట్టేసుకోండి అంతే. ఇది సైడ్స్కి మాత్రమే అండి, బ్యాక్ సైడ్ హుక్ అయితే లేదు. సో ఈ డిజైన్కి సో ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు బ్యాక్ అయినా గ్రీన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ సెట్ కూడా మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో గ్రీన్ అయినా అండ్ ఆరెల్స్ మీకు దీనిలో డార్క్ గ్రీన్ ఒకటి చూపించాను కదండి. సో ఇవండి, ఇవి కూడా మీరు 2 లేయర్స్ ఈ విధంగా చేయించుకోవచ్చు అటు ఇటు. సో 2 లేయర్స్ మాల ఆర్ సింగిల్ లేయర్స్ మాల మీకు ఎలా కావాలంటే అలా చేయించుకోండి, బాగుంటుంది. ఓకేనా. సో ఇలా కూడా మీరు వాడచ్చండి, బాగుంటుంది. సో వీటికి గ్రీన్ వేసినా చాలా బాగుంటుందండి. మీరు ఏదైనా వేసుకోవచ్చండి కలర్, అది మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. సో ఇది మాత్రం సెట్ వచ్చేసి అమ్మవారి పెండెంట్ విత్ బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో 2300 అయితే పడుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ డిజైన్ చూపించేద్దాము. సో బ్యూటిఫుల్ ఒక ప్రీమియం మ్యాట్ నవరత్న పెండెంట్ అనమాట. చాలా క్యూట్గా ఉంటుందండి పెండెంట్ అయితే. అబ్బా ఎంత బాగుందంటే పెండెంట్, ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ పెండెంట్ అండి. చాలా క్యూట్గా ఉంది. కిందకొక మీకు చిన్న బుట్ట టైప్లో ఒక హ్యాంగింగ్ అనేది ఇచ్చేసామండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ దిస్ హ్యాంగింగ్ యూ కెన్ రిమూవ్ అనమాట. కట్ చేసి తీసేయమంటే తీసేస్తాను, లేదు నాకు హ్యాంగింగ్ ఉంటేనే బాగుంటుంది అని అంటే సో యూ కెన్ కంటిన్యూ విత్ దిస్ హ్యాంగింగ్ అనమాట. అదర్వైజ్ ఇలా కనిపిస్తుంది. ఓకే. వితౌట్ బుట్ట అయితే మీకు ఇలా ఉంటుంది. ఇట్స్ ప్యూర్ ఏడీ స్టోన్ ప్రీమియం మ్యాట్ ఫినిష్ అండి. ఇవేంటంటే కలర్ తొందరగా పోవు. సో దీంట్లో అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, మీరు ఏ కలర్ బీట్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇది నవరత్న టైప్లో. ఓకేనా. మీకు ఇక్కడ చూసుకోవచ్చు పర్పుల్ ఉంది, గ్రీన్ ఉంది, రూబీ ఉంది, వైట్ ఉంది అండ్ ఇలా లైట్ గ్రీన్ ఉంటుంది కదా. సో పికాక్ గ్రీన్ టైప్లో ప్యారెట్ గ్రీన్ టైప్లో మనకి లైట్గా ఉంటుంది. ఇక లైట్ బేబీ పింక్ టైప్లో అండ్ ఇది వచ్చేసి లైట్ చాక్లెట్ కలర్ అనమాట. సో ఈ విధంగా అయితే డిజైన్ ఉంటుందండి. ఓకే. బ్యాక్ సైడ్ హుక్ వచ్చేసి కూడా మీకు ఓపెనబుల్ అండి, ఓపెనబుల్ హుక్. ఒక్క నిమిషం నేను కన్ఫర్మేషన్ చేసుకుంటున్నా మళ్ళీ. ఎస్ అండి, ఓపెనబుల్ అండి. హుక్ అయితే ఓపెనబుల్, చూసారా మూవ్ అవుతుంది. సో ఓపెనబుల్ హుక్ అండి. బ్యాక్ సైడ్ చిన్నగా ఉంటుంది ఇలాగా. దీంట్లో నుండి కొంచెం బిగ్ సైజ్ బీట్స్ అయితే పట్టవండి. మీరు బిగ్ సైజ్ బీట్స్ కావాలంటే డైరెక్ట్గా ఫిక్స్ చేసేసుకోవాల్సి అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇయర్ రింగ్స్ కోసమన్నా సెట్ తీసుకోవాల్సిందే. అంటే పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్, బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది. అబ్బా ఎంత క్యూట్, చాలా క్యూట్గా ఉందండి. రియల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది పెండెంట్ అయితే. అసలు మిస్ చేసుకోకండి. ఇలాంటి డిజైన్స్ రావాలంటే మళ్ళీ ఛాన్స్ ఉండదు, చాలా రేర్గా వస్తాయండి మన దగ్గరికి అయితే డిజైన్స్. నిజంగా చెప్తున్నాను, చాలా రేర్ డిజైన్స్ అనమాట ఇవన్నీ. దీనికి ఇంకిప్పుడు చూపించాలంటే మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయో గ్లాస్ బీట్స్ చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, ఇది పెట్టేసుకోవచ్చు, ఇది ఒకటి మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇది అసలు ఎంత క్యూట్గా ఉంది, పర్ఫెక్ట్ అబ్బా, చాలా బాగుంది. ఎందుకంటే పింక్
చాలా క్యూట్ మ్యాచింగ్ అయిపోయింది అనమాట. మ్యాచింగ్ ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. లేదు అంటారా, కొంచెం తొందర చూపిస్తాను ఎందుకంటే దీనికి చాలా కలర్స్ ఉన్నాయండి. ఏమేం కలర్స్ సెట్ అవుతాయి? ఎస్, ఇది కూడా సెట్ అవుతుందండి. ఇదిగోండి, నాకు వీడియో చేసే స్టాండ్ ఒక దగ్గర ఉందండి, నేను కొంచెం గ్యాప్లో ఉన్నాను, అందుకే ఇది తీసి ఇది పెట్టే లోపల కొంచెం ఆయాసం వచ్చినట్టు అయిపోయింది. సో ఇదొకటి. బా ఏమన్నా ఉన్నాయా చూసారా? బాబా ఇది కూడా సెట్ అవుతుంది. క్యూటియా, సూపర్యా, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా సెట్ అవుతుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది అబ్బా. ఇదైతే మీరు సింగిల్ లైన్ వేయించుకోండి లేదా డబల్ లైన్ వేయించుకోండి. క్యూట్ అనమాట, చాలా క్యూట్. నేను ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నా అంటే అసలు ఎంత బాగున్నాయో బీడ్స్ కూడా చాలా బాగున్నాయి అబ్బా. ఈ పెండెంట్కి అయితే ఇవి అసలు ఏకదమ్ మ్యాచింగ్, చాలా క్యూట్ మ్యాచింగ్ అనమాట. ఇలా ఉంది చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇవి మాత్రం 2 లైన్స్ అయితే సెట్ చేసుకోవాలండి. మీరు 2 లైన్స్ అయితే సెట్ చేసుకోవాల్సిందే. ఇవి కూడా బాగుంటాయి. సింగిల్ లైన్ అయితే మీరు డైరెక్ట్గా దూరిపోతుంది అనుకుంటా. ఒక్క నిమిషం, నేను మీ ముందే ఒక్కసారి పెట్టి చూపిస్తాను, ఎందుకైనా మంచిది. మీకు ఇలా అయితే రాదండి, దీనికి వెనకాల హుక్ మేకింగ్ అంతా ఉంటుంది. ఎస్, సింగిల్ లైన్ వచ్చేసిందబ్బా. సింగిల్ లైన్ వస్తుంది బట్ డబల్ లైన్ అయితే రాదు. సింగిల్ లైన్ కావాలంటే మాత్రం డైరెక్ట్గా దూరిపోతుంది. సో రిమూవబుల్ లాకెట్ టైప్గా పెట్టేసుకోవచ్చు. సో దీనికి గ్రీన్ బీడ్స్ కూడా పెట్టేద్దాము, అయిపోతుంది. ఎస్, దీనికి గ్రీన్ బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇన్ని కలర్స్, ఇక్కడ అన్ని కలర్స్ నాకు ఇలా మిక్స్ అయిపోయాయి. ఇక్కడ ఇంకొక కలర్, ఈ లైట్ కలర్ కూడా పెట్టేసుకోండి ఎందుకంటే మనకి బేబీ పింక్ ఇక్కడ ఉంది కాబట్టి. సో ఇలా చివరికి ఉంది కదా, సో ఇది కూడా సెట్ అయిపోతుంది. క్యూట్ మ్యాచింగ్. సో వాట్ ఎవర్ బీడ్స్ యూ వాంట్, నేను ఏది కావాలి అంటే మీకు అది చేసిస్తాను. అండ్ ఇంకొకటి ఇదిగోండి, దీన్ని ఎందుకు వదిలిపెట్టాలి చెప్పండి, పంకిన్ బీడ్స్, దీన్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు ఏది కావాలంటే అదబ్బా, ఇంకా నేను ప్రతిసారి నేను చెప్పలేను, నిజంగా చెప్తున్నా అబ్బా, చాలా బాగున్నాయి. సో బీడ్స్ మిస్ చేసుకోకండి, చాలా డిఫరెంట్ మోడల్స్. అరే ఎక్కడ కొన్నావు అని మనల్ని అడగాలి అంతే, మా పేరు మీ చెప్పాలి, అంత బాగున్నాయి. ఇది కూడా సెట్ అవుతుంది చూసారా? బాబా నవరత్న పెండెంట్ దేనికైనా సెట్, అంతే సెట్ కదా. ఈ సెట్ అయితే క్యూట్, చాలా క్యూట్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి. ఈ బీడ్స్ నాకు పిచ్చెక్కుతున్నాయండి ఇక్కడ. యాక్చువల్గా నాకే ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను, ఇంకా చాలా వచ్చాయి. యాక్చువల్గా చాలా స్టాక్ వచ్చిందండి, అందుకే నాకు బీడ్స్ ఇంకా ఎక్కడ అమ్మో కింద పడిపోతున్నాయి చూడండి. ఇదిగోండి, ఈ బీడ్స్ కూడా సెట్ అవుతాయండి. ఈ గ్రీన్ బీడ్స్ కూడా ఉన్నాయి. మీరు ఇంకా స్టోర్కి వచ్చారనుకోండి, ఇంకా నేను మంచి క్లారిటీగా చెప్పగలుగుతాను. బాబా ఏంటబ్బా ఇంత బాగున్నాయి అసలు. సో వాట్ ఈస్ దిస్ యాక్ కదా, చాలా క్యూట్గా ఉంది అసలు. ఈ పెండెంట్కి అసలు సెట్ అవ్వందంటూ లేదండి, ఎంత బాగున్నాయో అసలు. అండ్ దీంట్లో మీకు ఇంకా ఇంకొక టైప్ ఆఫ్ కలర్ ఉంటుందండి ఇలా గ్లాస్తోని. సో ఇది మీకు రిఫ్లెక్షన్ కాకుండా ఇలా గ్లాస్ బీడ్స్ అనమాట. అబ్బా అసలు క్యూట్ అబ్బా, చాలా బాగుందండి. ఈ పెండెంట్ తీసుకోండి, నిజంగా చెప్తున్నానండి. ఓన్లీ 3 సెట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరికి కావాలో వెంటనే బుక్ చేసుకోండి, చూసుకున్నాక వెంటనే. అండ్ ఇది కాస్ట్ చెప్తానండి, పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ కాస్ట్ ఒక్కసారి చెప్పేస్తాను. సో ఈ ఐటమ్ కాస్ట్ వచ్చేసి మనకి 1550 ఫ్రీ షిప్పింగ్ అండి. 1550 రూపాయలు ఫ్రీ షిప్పింగ్. పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ 1550 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓపెనబుల్ పెండెంట్ అండి, మీకు 1550 రూపాయలు ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే కొనుక్కోండి. లేట్ చేశారనుకోండి ఈ పెండెంట్ అయితే దొరకదండి, ఎందుకంటే ఇది అన్నిటికీ సెట్ అయిందండి. చాలా బాగుంది సెట్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఒక క్యూట్ స్వీట్ ఒకటి పులిగోరు పెండెంట్ చూపిస్తున్నానండి. ఆహా, సూపర్ క్వాలిటీలో మంచి ప్రీమియం క్వాలిటీ డిజైన్ అనమాట. సో రియల్ గోల్డ్ అంటే అసలు ఏంటి ఇది రియల్ గోల్డ్ లాగా కనిపించట్లేదే అని మాత్రం ఎవ్వరు అన్నారండి. రియల్గా గోల్డ్ అని అయితే 100% నమ్ముతారు. మంచి ఇప్పుడు ధోతి ఫంక్షన్ అయినా అబ్బాయిలకి
అండ్ జెంట్స్కి కూడా, అంటే పెళ్లి కొడుకు వాళ్ళకి సో మాల వేసుకొని ఇలా పులిగోరు వేసుకుంటున్నారండి. ఇది చాలా ట్రెండ్ అయిపోయింది. అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. గిన్నెకి వచ్చేసి మనకి ఈ విధంగా బీడ్స్ అయితే ఉంటాయండి. ప్యూర్ మనకి మ్యాట్ రియల్ గోల్డ్ మోడల్ అనమాట. డిజైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చండి. అన్కట్ స్టోన్స్తో మనకి చుట్టూరు అన్కట్ స్టోన్స్, మధ్యలో మాత్రం గ్రీన్ బీడ్స్ ఇచ్చేసాము. ఇక్కడ పులిగోరు పైన కూడా మీకు ఒక మంచి డిజైన్ ఇచ్చేసారు చూడండి, చాలా బ్యూటిఫుల్. అండ్ బ్యాక్ సైడ్ హుక్ అయితే మీకు చాలా పెద్దగా ఉందండి. మీకు పెద్ద బీడ్స్ కూడా పడతాయి. ఇక్కడ ఉన్న బీడ్స్ నేను జస్ట్ అంటే నార్మల్గా బీడ్స్ పెట్టి చూపిస్తాను, అంటే మీకు పెద్ద బీడ్స్ పడతాయా లేదా. ఎస్, చూసారా 8 mm బీడ్స్ కూడా పట్టాయండి. ఓకే, 8 mm బీడ్స్ కూడా మీకు ఇందులో పట్టేసింది. సో 2 లైన్స్ చిన్నవి అయితే ఈజీగా పడతాయి. ఇట్లాంటివి సైజు 2 లైన్స్ అయితే ఈజీగా పడతాయండి. చాలా బాగుంటుంది సెట్ అయితే. ఓకే, ఓన్లీ పెండెంట్ అండి ఇది, వితౌట్ ఇయర్ రింగ్స్. ఓన్లీ పెండెంట్ కాస్ట్ వచ్చేసి మనకి 890 ఫ్రీ షిప్పింగ్ అండి. 890 రూపాయలు ఫ్రీ షిప్పింగ్, 890 ఫ్రీ షిప్పింగ్. సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే నాకు వాట్సాప్ చేయండి. విత్ ప్రైజ్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. బ్యాక్ సైడ్ కనిపిస్తున్న నెంబర్కి 7013287069 నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఇది బీడ్స్ ఒకవేళ పెళ్లి కొడుకులకైనా అండ్ ధోతి ఫంక్షన్కి అబ్బాయిలకైనా ఎలా వేసుకోవాలో నేను ఒక్కసారి చెప్తానండి. ఇలాంటి బీడ్స్ తీసుకోండి, దీనికి ఇలాంటిది మ్యాచింగ్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, సో ఇది బీడ్స్ వచ్చేసి దీని కాస్ట్ కూడా చెప్తానండి. చైన్ కాస్ట్ మీకు 590 పడుతుందండి. ఇది మీకు 24 ఇంచెస్ లెంత్ అండి. ఓకేనా, లెంత్ 24 ఇంచెస్. బ్యాక్ సైడ్ చైన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది మీకు 590 ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. 590 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓన్లీ చైన్ 24 ఇంచెస్ ఇలా వస్తుంది. మీకు క్యాప్స్ అనేవి దీనికి ఆల్రెడీ అటాచ్డ్ ఉంటాయండి. ఇలా రిమూవ్ చేసి అంటే పెట్టడం కాదు, ఇది కట్టుతీగ చేసి క్యాప్స్ మామూలుగా రావడమే మనకి డిజైనర్ పీస్లో ఇలా వస్తాయి అన్నమాట. ఓకేనా, సో ఇలా మనకి రూబీ గ్రీన్ వైట్ మిక్సప్లో మనకి డిజైన్ అయితే ఉందండి. ఇది మీకు ఈ పెండెంట్కి పర్ఫెక్ట్ మ్యాచ్. ఓకేనా, ఈ పెండెంట్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. జెంట్స్కి కూడా బాగుంటుందండి. ఇప్పుడు పెళ్లి కొడుకులకైతే చాలా క్యూట్గా ఉంటుంది. మనకి షెర్వాని వేసుకొని దాని మీదకి వేసుకుంటారండి. చాలా బ్యూటిఫుల్ సెట్. ఈ విధంగా అయితే సెట్ ఉంటుంది డిజైన్. ఓకేనా, సో కావాలి అనుకున్న వాళ్ళైతే నాకు వాట్సాప్ చేసేసేయండి లేట్ చేయకుండా. సో డిజైన్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అండి, పర్ఫెక్ట్ మ్యాచ్. ఓకే, సో వీటికి వేరే బీట్స్ కూడా అంటే చూపించమంటే చూపిస్తానండి మీకు ఒకవేళ కావాలి అంటే. సో ఇవేంటంటే ఇలా గ్రీన్ బీట్స్కి, లేడీస్కి అయితే మీకు ఇలా గ్రీన్ బీట్స్కి వాడుకోవచ్చండి. ఈ విధంగా గ్రీన్ బీట్స్కి వాడుకోవచ్చు. ఆరెల్స్ మీరు ఇలా పింక్ బీట్స్కి వాడుకోవచ్చు. లేదంటే మీరు ఇలా మొనాలిసా బీట్స్ పింక్ బీట్స్కి అయినా వాడుకోవచ్చండి. ఒకవేళ అంటే లేడీస్, కొంతమంది లేడీస్ కూడా వేసుకుంటారు కదా, వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. సో ఇలా కూడా మీరు వేసుకోవచ్చు. లేదంటే ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా, సో ఈ బీట్స్కి. ఓకే, సో ఇలా కూడా మీరు వాడుకోవచ్చండి. ఇంకొక టైప్ ఆఫ్ గ్రీన్ బీట్స్ ఉన్నాయి కదా మనకి, ఇదిగోండి దీనికైనా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఫుల్ గ్రీన్ ఉంది కాబట్టి సో ఇలా మీకు ఫుల్ గ్రీన్లో కూడా మీకు మ్యాచ్ అవుతుంది డిజైన్. ఓకేనా, సో మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చండి. డిజైన్స్ అయితే మీకు ఏమి ఇబ్బంది లేదు. ఓన్లీ పులిగోర వచ్చేసి మీకు 890 ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి. చైన్ వచ్చేసి మీకు చెప్పాను కదా 590 ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. సో నెక్స్ట్ ఇంకొక పులిగోరు కూడా చూపిస్తానండి. ఇదేంటంటే సింగిల్గా ఉంటుంది, ఒకటే పులిగోరు. ఇంతకుముందు చూపించిందేమో డబల్ వచ్చాయి, బట్ ఇప్పుడు చూపించేది మ్యాట్ ఫినిష్ అండి. ప్రీమియం మ్యాట్ పికాక్ మోడల్ టైప్లో వస్తుంది. పైనకి కిందకి పులిగోరు వస్తుంది అనమాట. ఈ పులిగోరు డిజైన్ కూడా చాలా క్యూట్గా ఉందండి. స్టోన్ చాలా క్వాలిటీగా స్టోన్ ఇచ్చేసాము. ఏడీ స్టోన్ అనమాట ఇదంతా. మీకు ఇంత జూమ్లో మీ ఎవరిని ఏమీ మోసం చేయమండి. దీంట్లోనే మీకు అంతా కనిపిస్తుంది అంతే డిజైన్. సో ఇలా డిజైన్ అయితే ఉంటుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు హుక్ అనేది అటాచబుల్. బిగ్ సైజ్ 8mm 10mm బీట్స్ కూడా పడతాయండి.
ఓకేనా. ఓన్లీ సింగిల్గా ఈ విధంగా ఉంటుంది మనకి. ఇంతకుముందు వచ్చేసి మనకి డబల్ అటు ఇటు ఈ విధంగా వచ్చింది కదా. సో అలా కాకుండా ఇది సింగిల్గా కొంచెం పెద్ద సైజ్, అంటే ఈ లెంత్ అనేది బిగ్గా ఉంటుంది కొంచెము. అండ్ దీనికి కూడా మీరు ఈ బీడ్స్ అనేవి వేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా రిమూవ్ చేసుకోవచ్చు చైన్. ఇంతకుముందుది కూడా అంతే, మీరు పెట్టేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా మీరు వాడుకోవచ్చు అండి. సో బ్యూటిఫుల్ సెట్, ఓకేనా. సో ఇవి కూడా పెళ్ళి పిల్ల సారీ అదేంటి ధోతి ఫంక్షన్కి పిల్లలకి వేయొచ్చు, ఆరెల్స్ మీరు పెళ్లి కొడుకులకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో చైన్ వచ్చేసి మీకు 590 పడుతుందండి. సో దీని కాస్ట్ అయితే నేను చెప్తాను. ఓన్లీ పెండెంట్ కాస్ట్ వచ్చేసి 650 ఫ్రీ షిప్పింగ్ అండి. 650 రూపాయలు ఫ్రీ షిప్పింగ్. సో ఈ విధంగా స్క్రీన్ షాట్స్ తీసుకొని నాకు వాట్సాప్ చేసేసండి. కన్ఫర్మ్ ఆర్డర్స్ అయితే ప్లీజ్ వాట్సాప్ చేయండి. బ్యాక్ సైడ్ కనిపిస్తున్న నెంబర్కి 7013287069 అండి. 650 ఫ్రీ షిప్పింగ్, 650 రూపాయలు ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ పెండెంట్. చైన్ అయితే మీకు చెప్పాను కదా 590 ఫ్రీ షిప్పింగ్ అలా పడుతుంది. సో దీనికి కూడా సేమ్ అండి, మీకు రూబీ ఎక్కువ మిక్సప్ అవుతుంది కాబట్టి మీరు ఇలా రూబీ యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేడీస్కి అయితే చెప్తున్నానండి, ఇప్పటివరకు జెంట్స్కి చెప్పాను, ఇప్పుడు లేడీస్కి అయితే చెప్తున్నాను. సో ఇలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, లైట్ పింక్ కానీ, ఓకేనా. ఆరెల్స్ మీకు ఇక్కడ 8 mm ఉన్నాయి కదా. సో 8 mm బీడ్స్ కూడా మీరు ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చండి, ఓకే. సో బ్యూటిఫుల్ సెట్స్ అండి. ఒక్కో సెట్ ఒక్కో రకం అన్నమాట, అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఒక సూపర్ డూపర్ పెండెంట్ చూపిస్తున్నానండి మీకు. సో పెండెంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. సో ఈ పెండెంట్ వచ్చేసి మనకి యాంటిక్ మ్యాట్లో ఇచ్చేసాము. కొంచెం అంటే మీడియం సైజ్ అండి, స్మాల్ కంటే కొంచెం బిగ్ సైజ్, బిగ్ కంటే కొంచెం స్మాల్ సైజ్ అనమాట. సో పెండెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి. డిజైన్ చాలా బాగుంటుందండి. కిందకి నేను మీకు పింక్ క్రిస్టల్స్ ఈ విధంగా ఇచ్చేసాను, ఓకేనా. అండ్ పెండెంట్ కూడా చూసుకోవచ్చు, లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. కిందకు వచ్చేసి మనకి వైట్ స్టోన్ వచ్చేసిందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఓపెనబుల్ హుక్ అనమాట, ఓకేనా. సో మీరు ఏ చైన్ అయినా ఈ పెండెంట్కి యూజ్ చేయొచ్చు. ఈ పెండెంట్ అనేది మనకు ఓపెనబుల్ కాబట్టి సో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే మీకు మంచిగా అంటే చిన్న చైన్స్ కానీ ఏవైనా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట, ఓకే. వీటికి ఇయర్ రింగ్స్ కూడా పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ మోడల్లో ఈ విధంగా అయితే ఇచ్చేసామండి, ఓకే. సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ అనమాట. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి, చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. అండ్ బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్, ఓకేనా. కొంచెం బిగ్ సైజ్ స్టర్ట్ టైప్లో వస్తాయండి. కింద కూడా మీరు చూసుకోవచ్చు, చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉందండి. కాకపోతే ఇది యాంటిక్ మ్యాట్లో మనకి ఓపెనబుల్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ పెండెంట్. సో ఇలా ఉంటుంది డిజైన్ విత్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. దీనికి మనకి ఏవేవి సెట్ అవుతాయో నేను చూపిస్తాను మీకు. సో ఈ సెట్కి మీకు కాస్ట్ చెప్పేసి మీకు సెట్ చూపిస్తాను. సో ఈ డిజైన్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 790 ఫ్రీ షిప్పింగ్ అండి. 790 రూపాయలు ఫ్రీ షిప్పింగ్, ఓకేనా. 790 ఫ్రీ షిప్పింగ్ అండి, 790 రూపాయలు ఫ్రీ షిప్పింగ్. ఈ విధంగా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి లేట్ చేయకుండా. సో వీటికి మీకు సో ఇవి ఉన్నాయి కదా, సో ఈ బీడ్స్ మీకు సెట్ అవుతాయండి. ఇలా మీరు ఈ బీడ్స్ సెట్ చేసుకోవచ్చు. ఇది ఓపెనబుల్ అండి, చూసారా డైరెక్ట్గా మీకు బ్యాక్ సైడ్ నుండి పట్టేసింది, ఓకే. సో ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి క్రిస్టల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి, అది కూడా నేను చూపిస్తాను. సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సింగిల్ లైన్ సరిపోతుంది. ఇది పెండెంట్ అనేది కొంచెం స్మాల్ సైజ్ అలా ఉంటుంది కాబట్టి సింగిల్ లైన్ అనేది పర్ఫెక్ట్ అన్నమాట. అండ్ లైన్ ఎంత అనేది నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఒక్కో లైన్ ఒక్కో కాస్ట్ ఉంటుంది మీకు. అండ్ ఇంకొకటి దీంట్లో పింక్ కావాలి కదా. సో
సో మీకు రూబీ బీడ్స్ అయితే ఇలా సెట్ అయ్యండి. కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది. పింక్లో లేదనుకుంటా, నాకు తెలిసి అయిపోయాయేమో అనుకుంటున్నా నేను. బట్ ఇదైతే మ్యాచింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. పింక్లో ఈ షేడ్ పింక్లో అయిపోయాయి అనుకుంటా అండి. లేవు, ఎస్ అండి, లేవు. ఈ పింక్లో లేవు, కొంచెం వేరే షేడ్ పింక్లో ఉన్నాయి. బట్ ఇవైతే మ్యాచ్ అవుతాయండి పర్ఫెక్ట్గా. ఇవి 2 లైన్స్ వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీరు సింగిల్ లైన్ కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా సింగిల్ లైన్ కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. సో బ్యూటిఫుల్ డిజైన్ అండి. ప్రతి డిజైన్ అనేది పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్, మీకు విత్ బీడ్స్ కాంబినేషన్ చూపిస్తున్నాను కదా. ప్రతి ఒక్కటి క్వాలిటీ వన్ అనమాట. మీకు ఏ ఇబ్బంది ఉండదండి, చాలా బాగుంటాయి డిజైన్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బిగ్ సైజ్ లాకెట్ ఫుల్ ఆఫ్ సీజెడ్ స్టోన్స్తో చూపిస్తున్నానండి. మంచి బిగ్ సైజ్ ఉంటుంది, మంచి హెవీ డిజైన్ అనమాట. మనకి హెవీగా బాడీ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. చూసారా, నా చేతిలో అరచేతి నిండా ఇలా వచ్చేసిందండి. సో ఇది బిగ్ సైజ్ లాకెట్, గోల్డ్ పాలిష్ దట్టు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఓపెనబుల్ హుక్ అండి. ఓకేనా, సో మీరు ఎలాంటి బీట్స్కైనా మీరు యూస్ చేసుకోవచ్చు. చాలా క్యూట్ వన్. డిజైన్ కూడా మీరు క్వాలిటీ చూసుకోవచ్చు ఒకసారి. సో ఈ విధంగా అయితే మీకు డిజైన్ ఉంటుందండి. ఓకేనా, షైనింగ్ కూడా మీకు ఏడీ స్టోన్, ఫుల్ ఆఫ్ ఏడీ స్టోన్. ఎంత బాగా షైన్ అవుతుందంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. మీరు లైట్స్ అనే కాదండి, మరి సన్ లైట్కి కూడా మనకి ఇలాగే షైనింగ్ ఉంటుంది, మీకు ఏం ఇబ్బంది ఉండదు. డిజైన్ అయితే ఇలా మల్టీ కలర్లో ఉంది కాబట్టి దీనికి రూబీ, గ్రీన్, సో ఇలాంటివి అయితే పర్ఫెక్ట్. సో ఇయర్ రింగ్స్ కూడా మీకు బిగ్ సైజ్ వస్తాయండి, ఇలా లెంత్ బిగ్ సైజ్ ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఇచ్చేసాము. సో సూపర్ డిజైన్. నాకు పెండెంట్, ఇయర్ రింగ్స్ మొత్తం హ్యాండ్లో పట్టేసేయండి చూడండి. ఓకేనా, సో ఇయర్ రింగ్స్ ఈ మోడల్గా వస్తాయి, కిందకి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చేసాము. బాబా సూపర్ అండి. సో ఇది పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్. కాస్ట్ వచ్చేసి మీకు బిగ్ సైజ్ అండి, లాకెట్ బిగ్ సైజ్, ఇయర్ రింగ్స్ బిగ్ సైజ్. ఇది మీకు 1150 ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. 1150 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకేనా, 1150 రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి. విత్ ప్రైజ్ స్క్రీన్ షాట్, ఈ విధంగా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. 1150 ఫ్రీ షిప్పింగ్. ఓకే, వీటికి బీట్స్ ఇప్పుడు ఏవి సెట్ అవుతాయో ఇప్పుడు చూపిస్తాను. సో వీటికి మీరు సింగిల్గా ఇది వేసేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వెనకాల నుండి ఇలా పెట్టేసుకోండి, అయిపోతుంది. అండ్ మేకింగ్ అయితే చేయాలి, బట్ అంటే రిమూవేబుల్ టైప్ కావాలి అంటే చెప్తున్నాను. సో అది ఇలా పెట్టేసుకోండి. 8mm బీట్స్ కూడా బ్యాక్ సైడ్ హుక్లో పట్టేస్తున్నాయి. సో నో డౌట్ అనమాట. ఓకే, సో ఇలా మీకు ఈ సెట్ అవుతుందండి. చూసారా, ఇదేనా సెట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ 2 లేయర్స్ కావాలి, నేను 2 లేయర్స్ పెట్టుకుంటాను అంటే కూడా సో యూ క్యాన్. సో దీనికి మీరు ఈ విధంగా గ్రీన్ బీడ్స్ 2 లేయర్స్ వేసుకోండి, బాగుంటుంది. ఓకే, సో ఇలా కూడా మీరు వేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ మోడల్. ఓకే, సో ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇందులో రూబీ కూడా ఉన్నాయి, సేమ్ బీడ్స్ కలర్లో మీకు రూబీ కూడా ఉన్నాయి. సో రూబీ వచ్చేసి ఎక్కడో ఉండాలి, దాని కింద ఎక్కడ ఉండిపోయాయి. ఇవి కొంచెం బిగ్ సైజ్ అండి, వీటికంటే ఇంకా చిన్న సైజ్ ఉంటాయి. సో రూబీ బీడ్స్ ఈ విధంగా ఉంటాయండి. ఇవి కూడా మీరు 2 లేయర్స్ ఇలా పెట్టుకోవచ్చు. మీకు 2 లేయర్స్ కావాలంటే 2 లేయర్స్ ఇలా చేసి ఇచ్చేద్దాం. ఓకేనా, సో ఇది. సో ఈ విధంగా కూడా మీరు బీడ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చండి. సో అది మన చేతిలో ఉంటుందండి, ఎలా కావాలంటే అలా. పంప్కిన్ బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే, గ్రీన్. ఓకేనా, సో ఇలా మీరు పంప్కిన్ బీడ్స్ కూడా 2 లేయర్స్ కావాలంటే 2 లేయర్స్, గ్రీన్కి అయితే గ్రీన్కి. సో దేనికైతే దానికి మీరు సెట్ చేసుకోవచ్చు. చాలా క్యూట్ అనమాట. పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ నేను మీకు చెప్పాను కదా, 1150 ఫ్రీ షిప్పింగ్ అలా పడుతుందండి. ఓకేనా, సో సెట్ చేసుకోవడం బీట్స్ అయితే నేను ప్రతిదీ నేను మీకు చూపిస్తున్నాను కదా. సో దాంట్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఇది కలర్ ఇన్ని లైన్స్ కావాలి అని చెప్పండి. సింగిల్ లైన్ అయితే దయచేసి షార్ట్ లెంత్ వస్తుంది. మీరు లెంత్ 22 ఇంచెస్ 20 ఇంచెస్ అలా 24 ఇంచెస్ కావాలంటే మినిమం ఒక లైన్, సింగిల్ లైన్కి అయితే 2 లైన్స్ తీసుకోండి.
అండ్ 24 ఇంచెస్ అయితే 2.5 లైన్స్ అలా పడతాయండి. ఓకేనా, దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఓకే, ఇంకొకటి వచ్చేసి స్మాల్ పెండెంట్ ఒకటి చూపిస్తున్నానండి. సో ఇట్స్ ప్రీమియం మ్యాట్ అనమాట. ఇట్స్ ప్రీమియం మ్యాట్. పెండెంట్ వచ్చేసి చిన్న సైజ్ అండి. కిందకి మనకి గ్రీన్ క్రిస్టల్స్ విత్ రైస్ పల్స్ ఇచ్చేసాము. పెండెంట్ అయితే చూసినట్టయితే మనకి ఫేస్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెనబుల్ అండి. ఎస్, ఓపెనబుల్. సో బిగ్ సైజ్ బీడ్స్ కూడా మీరు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ సింగిల్ లేయర్ కాబట్టి సో మీడియం సైజు స్మాల్ సైజ్ అయితే మీకు ఈ చిన్న పెండెంట్కి అయితే బాగుంటుంది. ఓకేనా, సో ఇది డిజైన్ అండి, చాలా బ్యూటిఫుల్ డిజైన్. సెట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది వితౌట్ ఇయర్ రింగ్స్. వితౌట్ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 499 ఫ్రీ షిప్పింగ్ అండి. 499 రూపాయలు ఫ్రీ షిప్పింగ్. ఓకేనా, 499 ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, 499 ఫ్రీ షిప్పింగ్. సో వీటికి మ్యాచింగ్ బీడ్స్ చూపించాలి కదా. సో వీటికి మ్యాచింగ్ అయ్యే బీడ్స్ కిందకి లైట్ ఉంది కాబట్టి గ్రీన్. సో ఈ లైట్ గ్రీన్ సింగిల్ వేసేసుకోండి. బట్ చెప్పాను కదా సైజు మీరు సింగిల్ లైన్ అయితే మీకు 18 ఇంచెస్ వరకు, 16 to 18 ఇంచెస్ వరకు మాత్రమే వస్తుందండి. మళ్ళీ చెప్తున్నాను. సో చూసుకొని సైజ్ చూసుకొని పెట్టుకోండి. అండ్ దీని కాకుంటే ఇంకా గ్రీన్వి క్రిస్టల్స్ ఉంటాయి. సో ఇవి కూడా మ్యాచ్ అవుతాయండి. మీకు 2 లేయర్స్ అంటే 2 లేయర్స్. ఇవి కూడా ఇవి మ్యాచ్ అవుతాయండి పర్ఫెక్ట్. ఇవి కూడా ఏంటి ఇదిగోండి. సో ఇవి సేమ్ దగ్గర సింగిల్ లేయర్ కావాలంటే సింగిల్ లేయర్, ఆరెల్స్ మీకు డబల్ లేయర్ కావాలంటే డబల్ లేయర్. సింగిల్ లైన్ మీకు ఓన్లీ చేయించుకుంటే 16 ఇంచెస్ మాత్రమే షార్ట్ లెంత్ వస్తుంది నెక్లెస్ టైప్లా. మళ్ళీ చెప్తున్నాను. సో 2 లేయర్స్ అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. ఓకే, సో ఈ విధంగా అయితే డిజైన్ ఉంటుందండి. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. సింగిల్ లైన్ 180 రూపీస్ పడుతుందండి. ఓకే, సో ఇదన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక పెండెంట్ చూపిస్తాను. సో ఒక క్యూట్ పెండెంట్ అనమాట. మనకి గణపతి పెండెంట్ అండి. నవరత్న గణపతి పెండెంట్ స్మాల్ సైజ్ అండి. బ్యాక్ సైడ్ హుక్ కూడా అటాచబుల్, ఇట్స్ నాట్ డిటాచబుల్, అటాచ్డ్ పెండెంట్ అనమాట. సో డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో కోరల్, వైట్, గ్రీన్ అండ్ నేవీ బ్లూ అండ్ హ్యాష్ కలర్, సో ఇలా అన్ని కలర్స్ వచ్చాయి. సో వీటికి ఏ బీడ్స్ అయినా సెట్ అవుతాయి. బట్ నేను ఖాళీ మీకు ఏడీ క్రిస్టల్ బీడ్స్లోనే చూపిస్తున్నానండి. ఎన్ని కలర్స్ ఉన్నాయో సో అన్ని కలర్స్ చూపిస్తాను. కాస్ట్ చెప్పేస్తాను. ఫస్ట్ కాస్ట్ చెప్పాక మనం కలర్స్ అనేవి చూసుకుందాము. సింగిల్ పీస్ వచ్చేసి 350 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓకే, సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి మనకి 350 ఫ్రీ షిప్పింగ్. ఓకే, సారీ 450 ఫ్రీ షిప్పింగ్. సారీ 450 ఫ్రీ షిప్పింగ్ అండి. సింగిల్ పీస్ కాస్ట్ 450 ఫ్రీ షిప్పింగ్ అండి. 450 రూపాయలు ఫ్రీ షిప్పింగ్. సో వీటికి ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు బీడ్స్. అసలు ఏంటో సరిత గారు మీ బీడ్స్ ఏంటో మీరేంటో అనుకుంటున్నారా? ప్లీజ్ అనుకోకండి, మీకోసమే ఇదంతా మీకోసమే. సో ఇలా హ్యాష్ కలర్ బీడ్స్ కూడా ఉన్నాయి చూడండి. సింగిల్ లేయర్ కావాలంటే డబల్ లేయర్ కూడా పడుతుందండి దీంట్లో. మీకు డబల్ లేయర్కైనా వేసుకోవచ్చు, సింగిల్ లేయర్కైనా వేసుకోవచ్చు. బట్ ఇది డబల్ లేయర్ కూడా మీకు రిమూవబుల్ టైపే పడుతుంది. చూసారా, మీకు అన్నీ లైవ్లో మీకు ఎంత బాగా చూపిస్తున్నా చూడండి. అసలు మోసం మాయా లేదు, మంత్రం లేదు, అన్నీ మీకు ఇలా ఉంటుంది. ఓకే, సో హ్యాష్ కలర్ ఉంది కాబట్టి అంటే కొంచెం ఈ కలర్ మిక్సప్ అండి. మరీ అంత లేదు కదా అని చెప్పేసి కామెంట్లో పెడతారండి. ఇక వస్తారు ఒక బ్యాచ్ ఉంటారండి, మనం చూపించే మంచి చెప్పడానికి రారు, కానీ ఇంకా ఏదన్నా మిస్టేక్ దొరికితే వస్తారండి. తెగే ఇక వేటికే కామెంట్లు పెట్టారు. కనీసం గివ్ అవేలు ఇస్తా కామెంట్లు పెట్టండి అమ్మా అంటే కూడా పెట్టారు, కానీ ఇలాంటి వాటికి ఎగేసుకుంటూ వస్తారండి. సో ఇలా ఈ కొంచెం మ్యాచింగ్ అయితే అవుతుందండి నాకు తెలిసి. లేదు దీనికి కాదు అనుకుంటే ఇంకా చూపిస్తా. అబ్బా దీంట్లో రూబీ ఉన్నాయి, మీకు ఎన్ని కలర్స్ కావాలంటే నేను ఇలా కలర్స్ చూపిస్తానబ్బా.
ఇవి ఉన్నాయా? సో ఈ పెండెంట్కి మీకు ఏ కలర్ సెట్ అవుతుందో ఆ కలర్ పెట్టేసుకోండి. రూబీ అయితే రూబీ, గ్రీన్ అయితే గ్రీన్, ఓకేనా, లైట్ గ్రీన్ అయితే లైట్, ఇలా రూబీ. ఓకే, ఈ రూబీ కూడా ఉందండి. ఇలా ఓపెన్ చేసి చూపిద్దాం. చూసారా, ఇది ఈ రూబీ కావాలంటే ఈ రూబీ పెట్టేసుకోవచ్చు, మీరు ఏ రూబీ కావాలంటే ఆ రూబీ పెట్టేసుకోవచ్చు అండి. సో ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. టూ లైన్సే పెట్టుకోండి, లేకపోతే సింగిల్ అయినా ఏదైనా మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఇదనే కాకుండా మీకు ఏదైనా సెట్ అవుతుందండి. నేవీ బ్లూ అన్నా కదా, నేవీ బ్లూ కూడా చూపిస్తాను. నేవీ బ్లూ కాకుండా ఇది ఒకటి పర్పుల్ దొరికింది, పర్పుల్ చూపించేస్తున్నా చూడండి. పర్పుల్కైనా మీరు పెట్టుకోవచ్చు ఇలాగా, సింగిల్ లేయర్ ఆ డబల్, మీకు ఏది కావాలంటే అలాగా. ఈ బ్లూ కూడా పెట్టుకోండి, ఇదిగోండి ఈ బ్లూ కూడా మీకు బాగుంటుంది. ఓకే, సో ఇలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఇదిగోండి ఇన్ని ఉన్నాయి. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి మీరు మ్యాచ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది డిజైన్ అయితే. పెండెంట్ కాస్ట్ అయితే చెప్పాను కదా, 450 ఫ్రీ షిప్పింగ్ అండి, 450 రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పడుతుంది మీకు. సో ద నెక్స్ట్ డిజైన్ ఒక సూపర్ డూపర్ పెండెంట్ అయితే చూపిస్తున్నానండి. మంచి పెండెంట్ ఇది. సో పెండెంట్ వచ్చేసి మనకి లాస్ట్ టైం దొరకలేదండి యాక్చువల్గా. అండ్ ఇంకొకటి, సారీ అండి మీకు చెప్పడం మర్చిపోయాను, ఇంతకుముందు గణపతి పెండెంట్కి కోరల్ కూడా సెట్ అవుతుందండి, కోరల్. సో ఈ కోరల్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది మీకు, పర్ఫెక్ట్. ఎందుకంటే ఇందులో కోరల్ ఉంది కదా స్టోన్. సో ఇలా మీరు కోరల్ కూడా పెట్టుకోవచ్చు. లైన్ వచ్చేసి మనకి ఇది 550 అలా పడుతుందండి, 550 to 580 అలా పడుతుంది లైనే. సో మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు, కోరల్ కూడా మీరు ఈ సెట్కి సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ద నెక్స్ట్ డిజైన్ ఒక బ్యూటిఫుల్ పెండెంట్ అండి, మనకి లక్ష్మీదేవి పెండెంట్ అనమాట, ప్రీమియం యాంటిక్ మ్యాట్. ఓకేనా, సో ప్రీమియం యాంటిక్ మ్యాట్లో మనకి డిజైన్ అయితే ఈ విధంగా ఇచ్చేసామండి. ఓకే, ప్యూర్ యాంటిక్ కాకుండా లైట్ యాంటిక్ అయితే మిక్స్ అవుతుంది. ఇక్కడ ఏడీ స్టోన్ అయితే ఇచ్చేసాము, కిందకి రైస్ పల్స్ విత్ కోరల్స్ హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయండి. సో ఇది డిజైన్ ఎలా ఉంది అని అంటే గజలక్ష్మి పెండెంట్ అనమాట. సైడ్స్కి మనకి ఎలిఫెంట్స్ వచ్చాయన్నమాట ఈ విధంగా. అండ్ స్టోన్స్ కూడా మనకి ఏడీ స్టోన్ అండి, ప్యూర్ ఏడీ స్టోన్. మనకి డిజైన్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగుందంటే అమ్మవారి డిజైన్. పెండెంట్ కూడా కొంచెం బిగ్ సైజే అండి. ఓకే, బిగ్ సైజ్ పెండెంటే. అండ్ బ్యాక్ సైడ్ హుక్ వచ్చేసి అటాచబుల్. ఓకే, హుక్ అయితే అటాచబుల్ అండి. మీరు ఒకవేళ మేకింగ్ చేయించుకుంటే మాత్రము డైరెక్ట్ దీనికి మేకింగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే క్రిస్టల్స్ అనేవి సింగిల్ లైన్ పడుతుందండి అంతే. కోరల్ కూడా పడుతున్నాయి అనుకుంటా, చెప్తాను నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్, ప్రతి స్క్రూ మోడల్ ఇయర్ రింగ్స్. స్క్రూ మోడల్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ పెండెంట్ ఎలా ఉందో సేమ్ మాదిరిగానే మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసాం. ఓకే, సో పర్ఫెక్ట్, అసలు డిజైన్ అయితే పర్ఫెక్ట్ మోడల్ అండి. ఇట్స్ వెరీ క్యూట్ మోడల్, చూసారా ఎంత బాగుందో. సో ఈ సెట్కి సెట్ అయ్యేవి నేను కాస్ట్ చెప్పి మీకు సెట్ చూపిస్తాను. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 1190 ఫ్రీ షిప్పింగ్ అండి, 1190 ఫ్రీ షిప్పింగ్. ఓకేనా, 1190 ఫ్రీ షిప్పింగ్ అండి, 1190 రూపాయలు ఫ్రీ షిప్పింగ్. సో వీటికి కోరల్స్ 2 లైన్స్ వేసేసుకోండి, బాగుంటుంది. ఇది విత్ ఇయర్ రింగ్స్ సెట్. సో ఇలా మీకు సింగిల్ లైన్ అయితే మీకు ఇందులో నుండి పడుతుందండి. ఎస్, పర్ఫెక్ట్. బట్ డబల్ లైన్ అయితే పట్టదు. కోరల్ సింగిల్ అయితేనే పడుతుంది, డబల్ అయితే మీరు డైరెక్ట్ దీనికే మేకింగ్ చేసుకోవాలి. సింగిల్ అయితే ఈ విధంగా ఉంటుందండి. నేను దీనికి డబల్ పెట్టి చూపిస్తాను, బట్ డబల్ అయితే పట్టవు. ఓకే, డబల్ లైన్ సెట్ అవ్వవు, సింగిల్ లైన్ అయితే సెట్ అవుతాయి. డబల్ లైన్ దూరిపోవన్నమాట. బ్యాక్ సైడ్ హుక్ అనేది మనకి అటాచబుల్ కదా. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ మేకింగ్ చేయించుకోండి. ఓకే, సో ఇలా ఉంటుందండి.
బా సూపర్ సెట్ అండి, చాలా బాగుంది. దీనికి మ్యాచింగ్ అయితే పర్ఫెక్ట్ అండి. కోరల్స్ బీట్స్కి అయితే 100% పర్ఫెక్ట్ అండి. లేదు నాకు కోరల్స్ వద్దు, నాకు బోర్ కొట్టింది కోరల్స్ వాడి అనుకుంటే మీరు ఇలా రూబీ బీట్స్కి వేయించుకోండి. లేకపోతే సింగిల్ లైన్ సరిపోతుందండి. సింగిల్ లైన్ షార్ట్ లెంత్ అయితే సింగిల్ లైన్ సరిపోతుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే షార్ట్ లెంత్ మీకు 18 ఇంచెస్ అలా వస్తుంది. బ్యాక్ సైడ్ చైన్ అనేది మీకు 3 ఇంచెస్ అలా వస్తుంది. విత్ ఇంచెస్తో కలిపి చెప్తున్నాను. సో ఇలా డిజైన్ అయితే ఉంటుందండి. ఓకే, అండ్ వీటికి గ్రీన్ అయితే వద్దండి, ఓన్లీ రూబీ నేను సజెస్ట్ చేస్తాను. మిగతా ఏ కలర్స్ అయితే నాకైతే సెట్ అవుతాయి అనిపించట్లేదు. ఇది ఒక్కటి ఏదన్నా లైట్ గ్రీన్ సెట్ అవ్వచ్చండి. ఓకే, మీకు ఇలా లైట్ గ్రీన్ అయితే మీకు ఇలా ఓకే ఈ గ్రీన్ వస్తుంది, మీకు ఇలా సెట్ అవ్వచ్చు కావాలి అనుకుంటే. లేదంటే ఇది లైట్ పింక్ ఏబీ సెట్ అవుతా. ఓకే, సో ఇది కూడా సెట్ అవుతుందండి. ఇది కూడా బాగుంటుంది సెట్. సింగిల్ లేయర్ అయినా డబల్ లేయర్ అయినా మీకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సో ఒక్కో మోడల్ ఒక్కో డిజైన్ అండి, అర్థమైందా? సో ఇదన్నమాట, ఇన్ని డిజైన్స్ చూసి అండ్ ఇంకొక 2 పెండెంట్స్ ఉన్నాయండి. ఆ పెండెంట్స్ కూడా చూసేద్దాము. సో పెండెంట్ వచ్చేసి మనకి ఇది విక్టోరియన్ స్మాల్ సైజ్ పెండెంట్ అండి ఇప్పుడు నేను చూపించేది. సో పెండెంట్ అయితే ఇదనమాట, విక్టోరియన్ స్టోన్ విత్ కోరల్ బీట్స్ హ్యాంగింగ్ అనమాట. సో పెండెంట్ బ్యాక్ సైడ్ అయితే హుక్, అటాచ్డ్ హుక్ అనమాట, ఓపెనబుల్ అయితే కాదండి. సో చాలా బ్యూటిఫుల్ అనమాట. లైట్ యాంటిక్ అయితే లైట్ మెహందీ పాలిష్ అయితే మనకి మిక్స్ అయింది, మెహందీ పాలిష్. విక్టోరియన్ పెండెంట్ స్మాల్ సైజ్ అది కూడా. సో పెండెంట్ అయితే ఈ విధంగా ఉంటుందండి డిజైన్, చాలా బ్యూటిఫుల్ డిజైన్. సో ఈ పెండెంట్ కాస్ట్ వచ్చేసి మీకు 599 ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. ఓకే, 599 ఫ్రీ షిప్పింగ్ అండి, 599 రూపాయలు ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ పెండెంట్. వీటికి సేమ్ కోరల్ బీట్స్ ఆర్ గ్రీన్ బీట్స్. గ్రీన్ బీట్స్, కోరల్ బీట్స్ సింగిల్ లైన్ ఎనఫ్ అండి, చాలా బాగుంటుంది. సింగిల్ లైన్ చాలు మీకు. ఓకే, ఇలా ఉంటుందండి. సో కోరల్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్. లేదు అంటారా, గ్రీన్ బీట్స్ అండి. గ్రీన్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అండి, ఇంకా దేనికి వేసుకోవద్దు, బాగోదు. గ్రీన్ కూడా ఇలాంటివి వేసుకోండి. ఇది పడుతుందా నేను చూస్తున్నాను, పట్టకపోతే చెప్పేస్తా. ఎస్ అండి, ఇది పట్టట్లేదు. సో మీరు డైరెక్ట్ మేకింగ్ చేయించుకోవాలన్నమాట. సో ఇంకా దేనికి సెట్ అవుతుంది చూస్తాను. గ్రీన్ అబ్బా దొరికాయండి, ఈ గ్రీన్కి సెట్ అవుతుందండి. ఓకే, సో దీనికి కూడా మీకు సింగిల్ వేసుకోండి, బాగుంటుంది. సింగిల్కి అయితే బాగుంటుంది. డబల్ లేయర్ అయితే కొంచెం పెండెంట్ అనేది అంటే చైన్ అనేది డామినేట్ చేస్తుంది అంతే. సో ఇలా సింగిల్ అయితే బాగుంటుంది. డబల్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. బట్ సింగిల్కి అయితే ఇంకా బాగుందండి. గ్రీన్ ఒకవేళ కోరల్ ఇష్టం లేదు అని అంటే గ్రీన్ బీట్స్ పర్ఫెక్ట్ అండి. దీనికి డబల్ లేయర్ పడుతుందా లేదా ఒక్కసారి నేను చూస్తున్నాను. కొంచెం మీరు నాకు టైం ఇవ్వాలి, ఏదో లైవ్ చేసినప్పుడు టైం ఇవ్వమంటున్నారు అనుకోవద్దు. పడుతున్నాయండి, పడతాయి. డబల్ లేయర్ పడుతుందండి, డబల్ లేయర్ కూడా పడుతుంది. కొంచెం అంటే ఈ థ్రెడ్ ఉంది కదా, నేను మళ్ళీ దీంట్లోకి దూర్చడానికి టైం పడుతుంది అంతే. ఎస్, డబల్ లేయర్ కూడా పట్టేసింది. సో డబల్ లేయర్కి కూడా పర్ఫెక్ట్ అండి. డబల్ లేయర్ కావాలంటే డబల్ లేయర్ వేసుకోవచ్చు. డబల్ లేయర్ 20 ఇంచెస్ అలా కావాలి, 22 ఇంచెస్ కావాలి అంటే మినిమం 3 లైన్స్ అయితే తీసుకోండి, బాగుంటుంది. ఓకే, సో డబల్ లేయర్కి కూడా ఈ విధంగా అయితే వస్తుందండి. సో బ్యూటిఫుల్ సెట్. సింగిల్ లైన్ 180 రూపీస్ పడుతుందండి. ఓకే, సో ఇవన్నీ బీట్స్ అండి. అబ్బా మీరు చూసే వాళ్ళకి ఏంటో కానీ చేసే నాకైతే దమ్ము వచ్చేస్తుందండి. ఎందుకంటే బీట్స్ ఇవి సెట్ చేయడం మామూలు పని కాదండి. నిజంగా మీకు ఏ వీడియోలో చూపించారండి ఇంత ఓపికగా ఒక్కో పెండెంట్కి. ఎందుకంటే నాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, రియల్గా చెప్తున్నాను. సో ఎవరు తిట్టుకున్నా ఏం చేసినా సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ మీరు ఏం చెప్తున్నాను ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా విని బుక్ చేసుకోవాలి అంతే. అదేంటండి ఇదేంటండి అని మీరు మనతో వాదించారనుకోండి, ఏం లేదండి, ఇంకా మనం ఏం చేయలేము. సో ఇది ఈరోజు వీడియో. సో ఇంత మంచి పెండెంట్స్ విత్ మ్యాచింగ్ బీడ్స్ డిజైన్స్ సో మన ఛానల్లోనే సాధ్యం.
ఏ ఛానల్లో ఇలా చూపించరు. బీడ్స్ వేసి పెండెంట్స్ వేసి అంత ఓపిక కూడా ఎవ్వరికి ఉండదండి. సో ఇలాంటి బీడ్స్ మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చేసి కూడా పర్చేజ్ చేయొచ్చు. 7013287069 దిస్ ఇస్ మై వాట్సాప్ నెంబర్ అండి. మనం చూపించిన బీడ్స్ అన్ని కలర్ పోవండి, మంచి క్వాలిటీ బీడ్స్, గ్లాస్ బీడ్స్ అనమాట. రిఫ్లెక్షన్ గ్లాస్ బీడ్స్ కూడా ఉంటాయి. సో నా వాడక భాషలో నేను చెప్తున్నాను అంతే. సో ఇది ఈరోజు వీడియో. సో మంచి డిజైన్స్ చూపించినందుకు, సో ఇంత కష్టపడి వీడియో చేసినందుకు మీరు ఒక లైక్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.